ఈరోజే రాష్ట్రంలోని మాజీ సర్పంచ్లందరూ కూడా వాళ్ళ రాష్ట్ర నాయకులందరూ కూడా వచ్చి వాళ్ళ సమస్యలను చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా అంతర్గతంగా పార్టీ ఇంటర్నల్ సమావేశంలో కానీ బహిరంగ సభల్లో కానీ ఎక్కడ సమావేశం జరిగినా కూడా మన రాష్ట్ర నాయకులు అందరూ కూడా తాజా మాజీ సర్పంచ్ల యొక్క సమస్యలు మనం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం దీన్ని అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉండొచ్చు. సమస్యల్లో కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల బతుకులు నిర్వీర్యం కావడానికి కారకులు ఇవాళ ఈ రెండు పార్టీలు. గత ప్రభుత్వము వ్యవహార శైలి వల్ల సర్పంచుల పరిస్థితి దీనమైన పరిస్థితులు వస్తే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం ఇట్లా చేసింది, మమ్మల్ని గెలిపేయండి, గడప గడప తిరగండి, మా పార్టీ ఎమ్మెల్యేలను గెలిపిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే క్షణాన వెంటనే ఇచ్చిన అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం చెల్లిస్తామంటే వీళ్ళు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ నాయకులు అయినప్పుడు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని చెప్పి ఇవాళ వీళ్ళు ఆ పార్టీకి మద్దతు తెలిపారు. జెండాలు పక్కబెట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం వారి గురించి పట్టించుకున్న పాపడం వాళ్ళే. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మందికి పైగా సర్పంచులు ఉన్నారు. దాదాపు 1,300 కోట్ల బకాయిలు ఉన్నాయి. 3 లక్షల నుంచి 1.5 2 కోట్ల వరకు కూడా బకాయిలు ఉన్నాయి. ఇలా సర్పంచులు పరిచయం చేసుకుంటే నా పేరు ఫలానా గ్రామ సర్పంచ్ ఇన్ని కోట్ల బకాయిలు ఉన్నాయి అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇలా గ్రామాలలో ఇంతో అంత అభివృద్ధి జరిగిందంటే అది కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే, ఈజీఎస్ నిధులు మీద. దాంతోపాటు ఇవాళ అక్కడక్కడ అభివృద్ధి కనబడుతుందంటే ఇలా వైకుంఠధామాలు కట్టింది వాళ్ళే, ప్రకృతి వేదికలు కట్టింది వాళ్ళే, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టింది వాళ్ళే, శ్మశాన వాటికలు కట్టింది వాళ్ళే, ఇవాళ కమ్యూనిటీలు కట్టింది వాళ్ళే, రైతు వేదికలు కట్టింది వాళ్ళే, రోడ్లు వేసింది వాళ్ళే. ఇలా ప్రజలు అనుకుంటున్నారు కదా, అరే మొదటిదాకా మా సర్పంచ్ ఉండే ఇంతో అభివృద్ధి చేస్తుండే ఓ తట్ట మొరం పోస్తుండే, కనీసం ఇప్పుడు తట్ట మొరం పోసే నాదులు లేడు. ఇవాళ ఈ సర్పంచ్లు అందరూ కూడా మాజీ సర్పంచ్లు అందరూ కూడా ప్రజల మద్దతు తెలుపుతూ ఉన్నారు. అరే మా సర్పంచ్ మాకు సేవ చేసి ఇట్లా అప్పుల పాలేడు, ఒక సర్పంచ్ అప్పుల పాలడం ఏంది అని చెప్పి ప్రజల లోపల ఆలస్యమైనా కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. అనేక ప్రాంతాల్లో సర్పంచులు పెట్రోల్ బంక్లో పనిచేసుకునే పరిస్థితి వచ్చింది. అనేక మంది సర్పంచులు ఇలా పొట్ట చెదురుకుని ఇలా దుబాయ్ మస్కర్లకు పోయి పొట్ట కూటి కోసం కుటుంబాన్ని పోషణ కోసం ఉన్న అప్పులు తీర్చుకోవడానికి కోసం పోయే పరిస్థితి వచ్చింది, విదేశాలు పోయే పరిస్థితి వచ్చింది. అంతకుముందు ఇంట్లో అప్పుల పాలైతే ఏదో పోయి దుబాయ్ మస్కర్ పోయి ఉద్యోగం చేస్తే అప్పులు తీసుకోవడం. ఇప్పుడు సర్పంచ్ అప్పుల పాలైన సర్పంచ్ కూడా విదేశాలు పోయే పరిస్థితి వచ్చింది ఉద్యోగం చేసుకోవడానికి. గత నిరుద్యోగులు పోదురు, ఇలా మాజీ సర్పంచ్ పోయే పరిస్థితి వచ్చింది వాళ్ళు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రాకముందు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు అనుకుంటారు కావచ్చు వీళ్ళకి చేస్తేంది, వీళ్ళకి చేస్తే ఫాయిదా లేదు, చేయకుండా నష్టం లేదు, వీళ్ళతో ఏమవుతుంది అని చెప్పి ప్రభుత్వం మైండ్లో కొంచెం ఉన్నట్టున్నది, రాష్ట్ర ముఖ్యమంత్రి మైండ్లో కొంచెం ఉన్నట్టున్నది. అందుకే 13,000 కోట్లు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ఒక్కరు గుర్తుంచుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఇవాళ ఈ సర్పంచ్ల మీద సానుభూతి ఉన్నది ప్రజల లోపల. ప్లస్ ఈ సర్పంచ్లు అందరూ ప్రజా అభిమానులు గెలిచిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రిగ్గింగ్ చేసో బాక్స్లు ఎత్తుకపోయో 6 గ్యారెంటీలు దొంగ హామీలు ఇచ్చి గెలిచిన కాదు. వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు, ఏ పడినప్పటికీ ప్రజల చేత ఎన్నుకోబడ్డారు, ప్రజలకు సేవ చేసారు. వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చినవి గెలిచే ముందు ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చారు. ఇలా ప్రభుత్వాలను నమ్మి నాయకులను నమ్మి వాళ్ళ అభివృద్ధి పనులు చేస్తే వాళ్ళ బతుకులు బర్బాద్ అయిపోయినాయి వాళ్ళ పరిస్థితి. కాబట్టి వాళ్ళ ప్రజల మద్దతు వాళ్ళకు ఉంది. వాళ్ళకి ప్రజల దగ్గర పోతున్నట్టున్నారు వాళ్ళు. నిజం వీళ్ళు ఇట్లా ప్రజల దగ్గర పోతే ఈ ప్రభుత్వాన్ని కాపాడు యువతరం కాదు. ఇలా ఇతర ఉద్యమాలు వేరు, ఈ ఉద్యమం వేరు. కాబట్టి నేను మళ్ళీ వీళ్ళు కూడా అప్పీల్ చేస్తున్నాను. నేను
మీరు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు పొరపాటు చేశారు, కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయారు. మీరు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి మీరు జెండాలు పక్కకు పెట్టి ఒకటే ఎజెండా, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే ఎజెండాగా ముందుకు వస్తే ఈ ప్రభుత్వం దిగొస్తుంది. వీళ్ళ మద్దతు తెలపడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడే చెప్తున్నారు, వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటున్నారట. వాళ్ళు కూడా ఎందుకంటే మేము మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్నామని చెప్పి ప్లాన్ చేస్తామని వాళ్ళు ఇప్పుడే చెప్పిన వాళ్ళు. వాళ్ళ ఉద్యమానికి 100% భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. మీ ఉద్యమానికి పక్కా సహకరిస్తాం, మేమే ముందుంటాం. భారతీయ జనతా పార్టీ ఉద్యమంలో పాల్గొంటే భారతీయ జనతా పార్టీ మీకు మద్దతు చెప్తే రాష్ట్ర ప్రభుత్వం మెడల వంచుడు 100% సాధ్యమే. కాబట్టి కిషన్ రెడ్డి గారితో ఇప్పుడే ఫోన్లో మాట్లాడడం జరిగింది. తప్పకుండా మద్దతు తెద్దామన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వము చేయలేని ప్రభుత్వం. ఇవాళ 8% 14%, 8% పెరిగింది మధ్య, 14% కమిషన్ మీద బతుకుతున్న ప్రభుత్వం ఇది. బిల్లు వీళ్ళకి అదే చెప్పినా మీ మాజీ సర్పంచ్ అందరూ కూడా ఎంతంటే 1300 కోట్లు అంటే 14% కమిషన్స్కి పోయి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ముగ్గురు ముఖ్య నాయకులు ఉన్నారు. ఈ బిల్లు పేమెంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ముగ్గురు పెట్టుకున్నది, ముగ్గురు సీనియర్ మంత్రులు పెట్టుకున్నారు. చెప్తే వాళ్ళ పేరు కూడా ఎత్తుదల బయట పెడతాం. వాళ్ళ పేరు కూడా మొత్తం వాళ్ళ మీద రిపోర్ట్ మొత్తం తయారు చేస్తున్నాం. మేము కూడా ఈ ముగ్గురు మంత్రుల రిపోర్ట్ మొత్తం తయారు చేస్తున్నాం, రిపోర్ట్ తెప్పిస్తున్నాం. ఆ మంత్రుల బండారం కూడా పక్కా బయట పెడతాం. మేము 18% నుంచి 14% పోయింది. 14% కమిషన్స్ వంటి వ్యక్తులకు మాత్రమే బిల్ పేమెంట్ జరుగుతున్నది. సచివాలయము, మంత్రుల ఆఫీసులు, పేషీలు అన్ని అడ్డగా మారినాయి. వాళ్ళ బ్రోకర్లను పట్టుకొని 14% ఎవరైతే కమిషన్ ఇస్తారో వాళ్ళకి అందరు బిల్ పేమెంట్స్ అవుతున్నాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఈ పైసలు తీసుకుపోయి ఢిల్లీలో పైసలు ఇవ్వాలి. ఢిల్లీ అధినాయకత్వానికి నెల పోయి కప్పం కట్టుకొని రావాలి. ఇక్కడ కమిషన్ దొరుకుతున్నారు, పర్సెంటేజ్ తీసుకుంటున్నారు, ఢిల్లీలో పైసలు కట్టేస్తున్నారు, వాళ్ళ కుర్చీలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు కాపాడబడే గక్కనే అబ్బో అది లేకుంటే ఇన్ని రోజులు ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆగుతారు. వీళ్ళు గుంజుకోరు. ఇక్కడ ముఖ్యమంత్రి కూర్చుంటే పక్కల దృష్టి మొత్తం కుర్చీ మీదే ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు గుంజుతారో అని చూస్తారు వాళ్ళు. ఏ మంత్రి అయినా కూడా అందరు మంత్రులకు ముఖ్యమంత్రి కావాలన్నది. అలా కాంగ్రెస్ పార్టీలో అందరు మంత్రులకు 50% మంత్రులకు ముఖ్యమంత్రి కావాలన్నది. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతారు గుంజాలు చూస్తారు వాళ్ళు కూడా. ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా సంతోషం లేదు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాల్సి ఇంతవరకు ఇస్తలేరు. ప్రతి రాజకీయ నాయకుడి దగ్గరికి రోజు 2-3 స్టూడెంట్స్ వస్తున్నారు. సార్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరట, మమ్మల్ని ఫీజు అడుగుతున్నారు, మా చదువు అయిపోయింది, మా సర్టిఫికేట్ ఇస్తలేరు, మేము ఎట్లా బతకాలి అంటున్నారు. యాజమాన్యాలు కూడా పోయి రాజకీయ నాయకులను కలుస్తున్నారు. మా స్కూళ్లను, మా విద్యా సంస్థలు నడిపే పరిస్థితి లేదు, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఉన్నది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది, మేము విద్యా సంస్థలు ఎట్లా నడపాలని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారు. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ పైసలు లేకుంటే ఆరోగ్యశ్రీ అంటే మెడబెట్టి బయటకు వస్తారు హాస్పిటల్. అలా అరే ఎమర్జెన్సీ ఇవన్నీ కూడా. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తాజా మాజీ సర్పంచ్ల ఉద్యమాన్ని కానీ, విద్యా సంస్థల యాజమాన్యం చేసేటువంటి ఉద్యమంలో కానీ, విద్యార్థి సంఘాలు చేసే ఉద్యమాన్ని కానీ భారతీయ జనతా పార్టీ 100% పూర్తి మద్దతు తెలుపుతున్నాం. ఈ 14% సర్కారుకు గుణపాఠం చెప్పాల్సిందే. కమిషన్లకు కక్కుర్తిపడి కుర్చీలు కాపాడుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తన గుణపాఠం చెప్పాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి. లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ అప్పీల్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పండి, కాంగ్రెస్ పార్టీ బుద్ధచేతంగా చేయండి. ఇలా ప్రభుత్వం ఎందుకు దిగిరాదో చూద్దాం. ఇవాళ కాబట్టి పక్కా మద్దతు తెలుపుతామని చెప్పి మేము అప్పీల్ వాళ్ళకు తెలియజేస్తున్నాం.